ఎంతసేపు? టైం అయిపోయింది. ఇప్పుడు అమ్మ, ఇప్పుడు దీన్ని బ్రతిమాలాలి. సారీ. ఒరే, ఈడొకడు ఉన్నాడు కదా. ఏంటో ఈడేంటి ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పరా. అరే, మా కాత్యానితో బయటకు వచ్చాను, కాస్త లేట్ అవుద్ది, నువ్వు తినేసి పడుకో. సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. కొట్టింది ఎవడు? నీకు నా చెల్లె కావాల్సి వచ్చిందిరా? అవునరా. ఏంట్రా? జాగ్రత్తగా ఉండు. బాబు బాబు, నీకు అసలు భయం కానీ టెన్షన్ కానీ లేదా? నువ్వు ఆలోచించేది నా గురించి, కానీ నేను ఆలోచించేది అందులో ఉండే 1774 మంది గురించి. ఫస్ట్ నీ ప్రాణం ఇంపార్టెంట్, ఇంకా సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు. వీరుని కాపాడుకోవడం కోసం మనం అబద్ధం చెప్పాం. సొల్యూషన్ దొరికిందిరా. ఇప్పుడు ఎలా? రమణయ్య, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. రమణయ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వేణుకి మా పాప ఫ్రేమ్ దొరికిందిలాగా మా పాపకి కూడా వేరే అబ్బాయి ఫ్రేమ్ దొరికింది కదా. అంటే అబ్బాయి నీకు తెలుసా? మా పాపకి ఆ ఫ్రేమ్ దొరక ముందు మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదని. ఏమైందని అడిగాను, ఏదో పోలీస్ కేసు అన్నాడు, తర్వాత పెయింట్ అన్నాడు. అంటే వాళ్ళ కొడుకు చనిపోయి చివరి నిమిషం పక్కనే ఉన్నాడు అంటావా? అయ్యుండొచ్చు. పదా, వాళ్ళ ఊరు కొనుక్కున్నాం. బ్రదర్, మీకు వీరబాబు ఇల్లు ఎక్కడో తెలుసా? కురేష్, మన టైం లేదు, నువ్వు ఇటెళ్ళు, నేను అట్లా. సరేనా అమ్మా? ఇక్కడ వీరబాబు వెళ్ళి ఎక్కడమ్మా తెలీదా? అని ఇక్కడ వీరబాబు ఎవరో తెలుసా? ఇక్కడ ఒకసారి అడిగి చూస్తామా? బాబు, ఇక్కడ వీరబాబు అని ఎవరన్నా ఉన్నారా? ఎక్కడ అడిగినా తెలీదు అంటున్నారు. ఒకసారి షాప్లో అడుగుదాం. రే ఆగరా. రే ప్లీజ్ బ్రో, నన్ను వదిలే, కావాలంటే తీసుకో. ఏంట్రా ఇవి? పేరుబాబు ఇంట్లో దొంగతనం చేశాను,
నా కోసమే వెతుకుతున్నా అనుకున్నాను, అందుకే పరిగెట్టాను. హే. ఛ! హా? వీడు వీరబాబు ఇంట్లో బంగారం దొంగతనం చేసాడంటే వీడికి వీరబాబు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలిసి ఉంటది. రేయ్ ఏడీడు? హా! కురేష్, ఇప్పటికే చాలా లేట్ అయింది. వేణు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. టౌన్ కూడా చాలా దూరం వచ్చాము. రా. ఆ! నువ్వు అన్నది నిజమే, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడం ఎలా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలైందో మనకు తెలియాలి. అంటే ఆ రోజు మిస్ అయిన వీరబాబుని ఈ రోజు కలవాలి. బండప్ బండప్. ఏమైంది కురేష్? రమణయ్య, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? ఆ దొంగ వీరబాబు ఇళ్ళని వెనక్కి చూపించాడు, కానీ అప్పటికే నేను టౌన్కి చాలా దూరంగా వచ్చేసాను. అండ్ ఆ ఊర్లో ఎవరికి అడిగినా వీరబాబు ఎవరో తెలియదు అంట. అది నిజమే కదా. అంటే వీరబాబు ఉంటుంది ఊర్లో కాదు, ఊరు బయట. తీ 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 బండి తీ, ఆ దొంగని పట్టుకుని ప్లేస్కి పద. రమణయ్య, ఒకసారి బండాపు. ఏం కురేష్? ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దాంరా. కురేష్, కురేష్ అసలేం వీరబాబు, వీరబాబు, వీరబాబు. ఎవరు? ఎవరు? వీరబాబు, నేను రమణయ్యనే. ఏ రమణయ్యా? మనం అకౌంటెంట్ గా చేసాం కదా అప్పుడు, ఆ రమణయ్యనే. ఆ, గుర్తొచ్చింది. అప్పుడు పని చేసాము ఆ రమణయ్యనా? రా కూర్చో రమణయ్య. రమణయ్య అడుగు. వీరబాబు, నాకు నీ సహాయం కావాలి. ఏంటది? తన స్నేహితుడు చనిపోయినప్పుడు అసలు పక్కన లేడు, నా పాప చనిపోయినప్పుడు కూడా నేను పక్కన లేను. కానీ నీ బాబు చనిపోయినప్పుడు నువ్వు తప్పకుండా పక్కనే ఉండి ఉంటావు. అసలు ఏం జరుగుతుంది ఆ చివరి నిమిషంలో? ఆ ఫ్రేమ్ లో వాళ్ళు ఎలా వెళ్తున్నారు? నేను నా కొడుకు చాలా సంతోషంగా ఉంటాము. ఒకరోజు రమణయ్య, చివరి నిమిషంలో ఏం జరిగింది అడుగు. వీరబాబు, అది నీ కొడుకు చనిపోయే చివరి నిమిషంలో ఏం జరిగింది? చివరి నిమిషమా? నేను పక్కన లేనే. ఆహా. మళ్ళీ మొదటిగా వచ్చాం. వీరబాబు, ఆ, దాహం వేస్తుంది, నీ కొడుకు మంచినీళ్ళు తెమ్మని చెప్పు. నానా, అన్నయ్యకి దాహం వేస్తుందంట, మంచినీళ్ళు తీసుకురా. కురేష్, ఏమంటున్నావు? మర్చిపోయాను, నా కొడుకు చనిపోయాడు కదా. హే, నీ కొడుకు చనిపోవడం ఏంటి? బయట ఆడుకుంటుంటే ఆ, ఏంటి కురేష్, ఆటలాడుతున్నావా? అన్నీళ్ళు వచ్చారు. పిచ్చోడి ఇంటికి తీసుకొచ్చావు రమణయ్య. కురేష్, ఆగు. రేయ్, నీ కొడుకు చచ్చాడు, కావాలంటే చూడు. వెళ్దాం దా రమణయ్య. కురేష్, ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. నేను ఒకరోజు ఊరు నుంచి వచ్చేటప్పటికే లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి. నానా, 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 ఏమైంది నానా? నానా, నీరు కలుతా. నానా, నీరు ఎక్కడ ఉంది బాబు? నానా,
నానా నానా లేదు నానా, ఏమైంది నానా? లేదు నానా, నానా లేదు నానా. ఆ నిమిషం నా కొడుకు ప్రేమ రెండు మాయమైపోయాయి. ఏమైంది రమణయ్య? తల్లి ప్రేమంటే ఏంటో తెలియని చిన్న పిల్ల నా కూతురు. తను కూడా ఇలాగే చనిపోతుంది కదా సురేష్. కురేష్, పెయింట్ ఇంకా పెరుగుతుంది, మనకి టైం లేదు. పదా వెళ్ళిపోతాం పదా. రమణయ్య నువ్వు బయట వెయిట్ చేయి. కురేష్ నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నాడు? కురేష్, ఏమైంది కురేష్? బండి తీ రమణయ్య. ఏమైంది కురేష్? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? వర్ణం.